ఓకే. ఓకే. ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫ్యాక్టరు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకి సంబంధించి కూటమి రిజెక్ట్ చేస్తుంది. వైసీపీకి సంబంధించి జనసేన వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడలేదు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం ఇస్తే తప్పేంటి అనేటువంటి వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. మొన్న సుబ్రహ్మణ్య స్వామి గారు కావచ్చు, లేదంటే ఈరోజు కొంతమంది బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ప్రతిపక్షం బలంగా ఉండాలి కదా, ఉంటే తప్పేం లేదు అనేటువంటి వ్యాఖ్యలను కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి బీజేపీ ఈ లైన్ తీసుకోవడానికి ఏంటి కారణం? ఒకటి ఢిల్లీ కారణం కూడా ఉండొచ్చు. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీలో 10% లేకుండా 7కు గాను దాంట్లో సగం 3 వచ్చాయి ఉమ్, బీజేపీకి ఆఫ్ ఉమ్, పీరియడ్ లో. ఉమ్, ప్రతిపక్ష నాయకుడు పదవి ఇచ్చారు, అప్పుడు ఉమ్, తీసుకున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు జాతి ఒక విధాన పరంగా ఎట్టడుగుతావా నువ్వు అంటే నువ్వు ఎడ తీసుకున్నావు అంటారు. ఉమ్, ఉమ్, ఉమ్. ఎట్టడుగుతావు అంటే నువ్వు ఎడ తీసుకున్నావు అంటారు ఢిల్లీలో. ఓకే. ఇచ్చారు కదా ఢిల్లీలో, అప్పుడు రిజెక్ట్ చేయాలి కదా. శాతం మాకు లేదు కాబట్టి మీరు ఇవ్వద్దండి అని ఢిల్లీలో బీజేపీ అడిగిందా? ఉమ్, అడగలా. తీసుకున్నారే 3 సీట్లు వస్తే ప్రతిపక్ష నాయక పదవి ఢిల్లీలో. అవును. కాబట్టి మీరు తీసుకోలే కానీ మేమేం తీసుకోకూడదని కౌంటర్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఉమ్, కానీ వీళ్ళు ఇవ్వలేదు. ఎవరు బీజేపీ వాళ్ళు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారికి ఇవ్వలేదు. అవును. సో రాహుల్ గాంధీ గారికి ఇవ్వలేదు. ఆయన కూడా అడగలేదు ఇస్తే ఇన్ని పొత్తుకొని ఆయన పాటికి ఆయన ఉండిపోయినాడు. ఉమ్, కానీ ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సింది, రాహుల్ గాంధీ గారికి ఇవ్వకపోయినా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఒక జీతం, ప్రతిపక్ష నాయకుడు అనే జీతం అనేది ఎక్కువ రావడం మినహాయించి ఉమ్, ఇంకా అన్ని గౌరవాలు రాహుల్ గాంధీ గారికి ఇచ్చారు. అవును. ఉపన్యాసాల టైం కానీ, ఉదాహరణకు ప్రతిపక్ష నాయకుడిని మీ కొన్ని కమిటీలు పిలుస్తారు. అవును. ఉదాహరణకు ఏదది ఎన్నికల మన కమిషన్కి సంబంధించింది కాబట్టి, లేదంటే లోకాయుక్త కావచ్చు, ఉమ్, ఉమ్, ఎన్నికల కమిషన్ ఉంటుంది. ఉమ్, ఇట్లాంటి కొన్ని కాన్స్టిట్యూషన్ లెవెల్ పోస్టులు నిర్ణయించినప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటాడు. అవును. తమాషా ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు అనే టెక్నికాలిటీస్ కాంగ్రెస్ ఇవ్వలేదు, కానీ ఉమ్, ఆ ఎన్నికల కమిషన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిస్తున్నారు. అవును. వెళ్ళారు, రాహుల్ గాంధీ గారు వెళ్ళారు వచ్చారు. వాటి అన్నిటి ఇప్పుడు రేపు సమావేశాలకి. తమాషా ఉమ్, ఉమ్, ఇప్పుడు తమాషా ఒకటి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. లోకాయుక్త అనేది ఖాళీ అయిపోయింది, కొత్త ఉమ్, లోకాయుక్త నిర్మించాలి. ఉమ్, ఇప్పుడు జగన్ వెళ్ళడు. ఉమ్, ఎవరిని పిలవాలి? వాళ్ళు వెళ్ళడాన్ని పక్కన పెడతాం, ఇప్పుడు పిలవాలి కదా లోకాయుక్త. ఉమ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లోకాయుక్తాన్ని నిర్ణయించేటప్పుడు ముఖ్యమంత్రి, బహుశా చీఫ్ జస్టిస్ హైకోర్టు ప్రతిపక్ష నాయకుడు అనుకుంటాను నేను, నాకు ఉమ్, కరెక్ట్ గా తెలియదు. ఉమ్, కానీ ప్రతిపక్షం ముఖ్యమంత్రి అనేది ఇద్దరు ఉంటారు, ఇంకొకరు ఉమ్, ఉంటారు. దీంట్లో మెజారిటీ ఏంటో వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే ప్రభుత్వం అయిపోయి ఉంటుంది కాబట్టి ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఓకే. ఆ ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ అభిమతం ప్రకారం లోకాయుక్త అవుతారు. ఉమ్, ఇప్పుడు రేపు లోకాయుక్తకి పిలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉమ్, ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడే ఉండాల్సిన అవసరం లేదు. ఉమ్, ప్రతిపక్షం నుంచి పిలవాలంటే ఎవరిని పిలవాలి? ఇప్పుడు ఖచ్చితంగా జగన్నే పిలవాలి. అంతే కదా. జగన్ ని నువ్వు రా అన్నారనుకో, నేను రానంటాడు. నన్ను ప్రతిపక్ష నాయకుడిగా మాత్రం గుర్తించరు, లోకాయుక్తకు రావాలా అంటాడు. ఉమ్, అదొక సంక్లిష్టత వస్తుంది. ఇప్పుడు ఇది ఒక కొత్త, ఇప్పుడు లోకాయుక్త నియమించినప్పుడు అసలు సంగతి స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఉమ్, ఇప్పుడు ఏ హోదాలో జగన్మోహన్ మేము గుర్తించమయ్యా, ప్రజలే మిమ్మల్ని గుర్తించలేదు అంటున్నారు ఉమ్, బయట. ఉమ్, మరి లోకాయుక్తకు రమ్మని మీరు ఎట్ట పెరుస్తారు ఉమ్, విపక్షం నుంచి? అదొక సమస్య వస్తుంది. ఓకే. కాబట్టి ఇవన్నీ చర్చనీయాంశం అవుతాయి, కానీ కాంప్లికేటెడ్ అవుతూ ఉంటుంది. జగన్ గారు కూడా భయపడి అసెంబ్లీలో సంతకాలు పెట్టి ఇవన్నీ కాదు. ఉమ్, ప్రతి టాపిక్ వచ్చినప్పుడు ప్రతిపక్షంగా గుర్తించకపోవడంలో వాళ్ళ ఉద్దేశం ప్రజల గొంతుని వినిపించే ఉద్దేశం లేదని మెల్లిగా తీసుకొస్తున్నాడు. ఉమ్, రేపు లోకాయుక్త అయినా ఇంకోటైనా వచ్చినప్పుడు అట్లాంటి చర్చ వస్తుంది. ఉమ్, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అనేది అవసరం కోసం, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వస్తే కోసం జీతం ఒకటి తప్ప ఆయన హోదా ఏం మారదు. ఉమ్, ఎందుకంటే క్యాబినెట్ ర్యాంక్ అంటున్నాం కదా, అవును. మాజీ ముఖ్యమంత్రి అంతకన్నా పెద్ద క్యాబినెటే, అవును. పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఉమ్, కాబట్టి హోదాలు ఏమి ఉండవు. ఆ జీతం కోసం ఆయన అడుగులు దాల్సిన అవసరం లేదు. ఉమ్, టెక్నికల్ గా మాట్లాడుతున్నాడు. వాళ్ళని దాన్ని కూడా రాజకీయంగా వాళ్ళు వీళ్ళు తెలుసుకుంటున్నాడు, ప్రజల్లో చర్చనీయాంశం చేస్తాడు. ఏముంది, అయిపోయింది, 1 year అయిపోతా ఉంది. ఉమ్, తర్వాత ఈదుల్లోకి వస్తాడు. ఈదుల్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడతాననే వాళ్ళు నాకు అది లేదు అంటాడు, ఉమ్, చర్చనీయాంశం అవుతుంది. వాళ్ళు రూల్స్ మాడతాడు, ఈయన ప్రాక్టికల్స్ మాడతాడు. ఆయన రూల్స్ ఏమంటే ప్రతిపక్ష 10% అండి, యాడుని చూపించు అంటారు, అవును. కోర్టుకు చెప్పు అంటాడు. ఉమ్, ఉమ్, కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఉమ్, ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాతో సంబంధం లేకుండా జగన్ గారు తన రాజకీయం తను చేస్తూనే ఉంటాడు. అదేమి రూల్ అమెండ్మెంట్ కాదు కదా, ఖచ్చితంగా 10% ఉండాలి. దట్టు నేను చూసాము. నేను ఎగ్జాంపుల్ మనకి మండలికి సంబంధించి చూసాము, ఎలాంటి అక్కడ ఎంత వాడి వేడిగా జరుగుతూ వచ్చిందో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. సో ఇప్పుడు అసెంబ్లీలో కనపడిపోతూ ఉంటుంది కదా జనాలకి, అసెంబ్లీ చప్పగా సాగుతుంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు ఉండరు. కాబట్టి ప్రజలకు కూడా అర్థమైపోయింది కదా, మండలిని చూసినంత ఇంట్రెస్ట్గా జనాలు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, అసెంబ్లీని చూడలేరు కదా. ఇప్పుడు అదే కదా ఇప్పుడు సమస్య. మేజర్ గా మీరు ఎప్పుడన్నా గత కొన్ని దశాబ్దాలుగా చూడండి, ఉమ్, అసలు మండల సమావేశాలు ఎవరు చూడరు, అవును. అసెంబ్లీనే చూస్తూ ఉంటారు. ఇప్పుడు రివర్స్ లో మండలం చూస్తున్నారు, అసెంబ్లీని చూడట్లా. ఉమ్, ఇప్పుడు ఇది చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు
లోకేష్ గారు ఎక్స్పోజ్ అయినట్టుగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పోజ్ కాలేకపోతున్నారు. ఉమ్, ఏదో 15 ఏళ్ల పాటు కలిసి ఉంటామనే మాట ఎక్స్పోజ్ అయింది తప్ప, ఉమ్, కొంచెం కీలక అంశం కాబట్టి అదర్ దెన్ అసెంబ్లీని చూడకుండా శాసన మండలి చూస్తున్నారు. ఉమ్, అంటే అపోజిషన్ ఉంటే తప్ప ప్రజలు చూడరు. ఉమ్. నాట్ ఓన్లీ జగన్ గారే కాదు, ఎవరైనా సరే. ఎవరైనా కానీ అవును. ఇప్పుడు ఎక్స్పోజ్ కావాలంటే శాసన మండలిలో పోవాల్సి వస్తుంది. ఉమ్, ఇప్పుడు లోకేష్ గారు ఆడికి పోతున్నాడు, ఇంకొన్ని రోజులు పోతే చంద్రబాబు గారు పోతారు. ఉమ్, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ పోయి ఆడ మాట్లాడితే తప్ప ఎక్స్పోజ్ కాయము అనే పరిస్థితి వస్తే అదొక నష్టం. ఉమ్, ప్రజలు కూడా ఏమనుకుంటారు, జగన్ గారు ఏమంటారు, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు లేదా మా పార్టీ ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ఉమ్, ఆ ప్రజా సమస్యలు ఇట్టు ఉంటాయి, దాని గురించి భయపడ్డారు, రేపు అసెంబ్లీలో కూడా నాకు వస్తే నాకు అట్లాంటి మాటలు వస్తాయేమని భయపడి నాకు ఇలేదు అంటాడు. ఉమ్, కాబట్టి ఇట్లాంటి వేరేజ్ అవుతుంది. ఇప్పుడు దీని రూల్స్ ఏ ఉండవు, దీంట్లో రూల్స్ ఏ ఉంటాయి, ఉమ్, శాసన మండలి చూడాలన్నా శాసనసభ చూడాలని రూల్స్ ఏం లేవు. రూల్స్ ఉమ్, లేవు కాబట్టి ఈ ప్రజలు ఏమనుకుంటారో ఇది ఇంపార్టెంట్. రాజకీయాల్లో టెక్నికాలిటీస్ కన్నా ప్రజలు మ్యాండేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలు లో ఈ చర్చ నడిచిందంటే అధికార పార్టీకి నష్టం ఉంది. ఒక రకంగా ఇరిటేట్ అవుతుంది. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ లాజిక్ తో పోతానే ఉంటాడు. శాసన మండలిలో ఎందుకు పోయినారు, ఏడు ఎందుకు పోలేదు అనే ప్రశ్న కూడా వేయలేరు. ఇంకా వేసినారనుకోండి, ఆడిచ్చారు కాబట్టి పోయినా వేయలేదు కాబట్టి పోలేదు అంటారు. ఉమ్, కాబట్టి ఇవన్నీ టెక్నికాలిటీస్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుండాలంటే దీనిపైన ఇస్తాను ఇవ్వను ఒక నిర్ధారణకు వచ్చేసారి క్లోజ్ చేసేవాళ్ళు. నేను ఇవ్వనయ్యా, వస్తే రా చెప్పుకోను అని చెప్పాలి. ఉమ్, లేదా కోర్టుకు కూడా చెప్పేవాళ్ళు చెప్పదలుచుకుంటే. అవేమి ఉమ్, చెప్పకుండా ఆ కోర్టు లేదు, ప్రజలే లేదు, మీకు ప్రతిపక్ష నాయకుడుగా మిమ్మల్ని గుర్తించినా కూడా సంఖ్యను బట్టి మీకు అవకాశం వస్తుందని కొత్త వాదన తీసుకొస్తున్నారు. అది శుద్ధ తప్పు. ఉమ్, అది శుద్ధ తప్పు. ఉదాహరణ పి జనార్దన్ రెడ్డి గారు ఉమ్, లీడర్ అపోజిషన్ పార్టీ గుర్తింపు ఆయనకి లేదు. ఆయనకంటే ఆ రోజు 294లో 30 సీట్లు రాలేదు కాంగ్రెస్ పార్టీకి. ఫస్ట్ టైం 294లో ఎప్పుడో. ఉమ్, కానీ సమయం తీసుకుంటే ఫుల్గా ఇచ్చారు ఆయన. ముఖ్యమైన తర్వాత ఆయన ఎక్కువ మాట్లాడినాడు. ఉమ్, తర్వాత సిపిఎం కి ఇద్దరే సభ్యులు ఉన్నారు ఒకప్పుడు, మ్మ్. విద్యుత్ పోరాటం అని. ఇద్దరే 294లో ఇద్దరుంటే గంటల తరబడి మాట్లాడారు నోముల ఇష్టం మీద. ఉమ్. కాబట్టి ఇవే కిషన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు బీజేపీ అవును నుంచి. అవును. ఉమ్, ఆయన కూడా బోల్డ్ అంత టైం ఇచ్చినారు. ఉమ్, కాబట్టి టైం అన్నది ఫ్రేమ్ అన్నది సంఖ్యాబలం బట్టి ఉండదు. స్పీకర్కి హక్కు ఉంటుంది, నీకు ఈయన బో అనొచ్చు. అది ఉమ్, కుదరదు రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో. ఉమ్, కాబట్టి ఇవన్నీ మెల్లిగా చర్చనీయాంశం అయ్యి ఒక డిఫెన్స్ నుంచి స్టార్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరు కాకూడదు అనే డిఫెన్స్ నుంచి స్టార్ట్ అయ్యారు. నా దృష్టిలో డిఫెన్స్ అది పోకూడదు అనేది. ఉమ్, ఆ డిఫెన్స్ ని ఆయన అఫెన్స్ గా మారుస్తున్నాడు. ఉమ్, ఆ అఫెన్స్ గా ఎందుకు మారుస్తున్నాడు? ఆయన ఎదుర్కొనే అధికార పార్టీ చేస్తున్న కేవలమైన వ్యాఖ్యలు, అర్థం పర్థం లేని వ్యాఖ్యలు, ఒక స్టాండర్డ్ గా ప్రదర్శించకపోవడం, ఎటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం ఎంత మాట్లాడినా రూల్స్ తో సంబంధం లేకుండా ప్రజలు యాక్సెప్టెన్స్ ఉమ్, మాట్లాడాలి కదా, ఎవరో ఒకరు మా గురించి అంటారు. అవును. అందుకని ఆ జగన్మోహన్ రెడ్డి గారు కొంత మెల్లిగా డిఫెన్స్ నుంచి అఫెన్స్ గా ప్రారంభం. ఓకే.